నమస్తే. చీకటి కథలకు స్వాగతం. మీరు వినబోయేది నిజమో కాదో అని మీకు అనిపించవచ్చు, కానీ ఇవన్నీ ఎవరో ఒకరికి జరిగిన అనుభవాలు. నా పేరు సంధ్య. నేను ఒక సాధారణ హౌస్ వైఫ్ని. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక నేను కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కానీ అర్ధరాత్రి ఒక్కసారిగా గుండె దడపడుతూ మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను నా ఇంట్లో లేను. నేను నిలబడి ఉన్న చోటు ఒక పాత బంగ్లా. చుట్టూ చిమ్మ చీకటి, గోడల మీద ఊడిపోయిన పెయింటింగ్, పగిలిపోయిన కిటికీ అద్దాలు. మొత్తం ఒక నిర్దిష్టమైన భయంకరమైన వాతావరణంతో నిండి ఉంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు. బయటికి వెళ్ళే మార్గం ఎక్కడా కనిపించడం లేదు. భయం వల్ల కాళ్ళు వణుకుతున్నాయి. అయినా సరే బిక్కుబిక్కుమంటూ ముందుకు నడవడం మొదలుపెట్టాను. అంతలో నా మెడ దగ్గర నుంచి ఏదో శబ్దం. ఒక్కసారిగా నా భుజం మీద చెయ్యి వేశారు. నా శరీరం మొత్తం చెమటలతో తడిసిపోయింది. నా గుండె ఆగినంత పనయింది. భయంతో ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరూ లేరు. అప్పుడే నా భయం రెట్టింపయింది. అంతలో ఎదురుగా ఉన్న ఒక గదిలో నుంచి చిన్న వెలుతురు కనిపించింది. అదే దిశగా నడిచాను. అక్కడ నేను చూసిన దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అదేమిటంటే, నా కళ్ళ ముందే ఒక అమ్మాయి, వయసు 20-22 సంవత్సరాలు ఉంటాయి, మంటల్లో కాలిపోతుంది. ఆమె అరుపులు, ఆ మంటల వేడి, అసలు అది నిజమా లేదా కళ అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది, తనెవరు అనేది అసలు అర్థం కావడమే లేదు. అంతలో కొంతమంది అక్కడికి వచ్చారు. ఆ అమ్మాయిని కాపాడాలని ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా ఎవరో అన్నారు, ఆ అమ్మాయి చనిపోయింది అని. అది చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలా అనిపించింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు అలాగే ఉన్నాయి. కానీ నాకు అది నా కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయిని తీసుకొని నన్ను దాటి తీసుకెళ్తున్నారు. అంతే, నా ముందర ఒక పొగలాంటి ఆకారం కనిపించింది. అది దూరంగా ఉంది, కానీ నెమ్మదిగా నాకెదురుగా వస్తుంది. ఒక్కసారిగా అది నాపై ఆవహించినట్టు అనిపించింది. నా ఊపిరి ఆగిపోయిందేమో అన్నట్టు అనిపించింది. అప్పుడే బయట నుంచి అరుపులు వినిపించాయి. సంధ్య, సంధ్య అని. ఆ శబ్దం వినిపించే వైపుగా పరిగెట్టాను. బయటికి వెళ్ళే మార్గం కనిపించింది. బయటకు వచ్చేసరికి నా భర్త అక్కడ ఉన్నారు. నేను ఇంట్లో కనిపించకపోవడంతో వీధిలో వెతుకుతుంటే ఎవరో నేను ఇటుగా రావడం చూసి ఆయనతో చెప్పారట. అంతే, నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. నేను బయటికి అడుగుపెట్టి ఆ బంగ్లా వైపు చూశాను. అంతే, అక్కడ ఆ బంగ్లా లేదు, ఖాళీ స్థలం మాత్రమే ఉంది. ఇంకా నేను మా ఆయన ఇంటికి వచ్చేసాము. ఈ సంఘటన జరిగి ఒక వారం 10 రోజులు అవుతుంది. అయినా ఇప్పటికీ రాత్రిపూట నిద్రపోతే
ఆ అమ్మాయి అరుపులు నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఆమె ఆత్మ ఇంకా అక్కడే ఉందా?